నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. సంపద సృష్టిస్తారని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చాలా గొప్పగా చెప్పారు. సుదీర్ఘ రాజకీయ పరిపాలనా అనుభవం కలిగిన చంద్రబాబు మాటల్ని జనం విశ్వసించారు. అందుకే అలవికాని హామీలిచ్చిన పెద్ద అయిన విజనరీగా పేరొందిన చంద్రబాబు సంపద సృష్టించకపోతారా అని జనం నమ్మారు. రాష్ట్రానికి రకరకాల పరిశ్రమలు క్యూ కట్టాయని, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో ఏదీ కనిపించడం లేదన్న విమర్శ ప్రత్యర్థి పార్టీ నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాబు సర్కార్ అప్పుల సృష్టి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతోంది. అదే సంపద సృష్టిగా సంతృప్తి చెందాలేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కూటమి సర్కార్ హయాంలో బడ్జెటేతర అప్పులు ఏకంగా 74,590 కోట్ల రూపాయలకు చేరినట్టుగా చెబుతున్నారు. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు 65,590 కోట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది. ఇక మరోవైపు ప్రభుత్వ గ్యారంటీలతో బడ్జెటేతర అప్పులు మరో 9,000 కోట్ల రూపాయలకు చేరాయి. రాజధాని అమరావతి పేరుతో భారీగా అప్పులు చేస్తున్నారు. ఈ లెక్కనే 31,000 కోట్లు అప్పు తెచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ అప్పుల పైనం ఎంతవరకు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చంద్రబాబు విజనరీ అని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తే అందుకు భిన్నమైన వాతావరణాన్ని చూడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Please subscribe dot news.